వ్యాసమహర్షి విరచితమైన అష్టాదశ పురాణాల కథలను తెలిపే ఈ అమృతలహరి ఛానల్ను మీరందరూ తప్పక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయవలసినది. పద్మపురాణము అయోధ్యాకాండ. పట్టాభిషేక భంగము. దశరథుడు కైకేయి శయ్యాగృహం ప్రవేశించాడు. అక్కడ పరిచారికలు ఎవరూ లేక అంతటా నిశ్శబ్దం తాండవిస్తున్నది. అశుభ సంకేతంగా దీపాలు ఆర్పివేయబడ్డాయి. అమంగళప్రదంగా అమూల్య వస్తువులు, స్వర్ణ రత్న ఆభరణాలు చిందరవందరగా భూమిపై పడి ఉన్నాయి. నవ్వుతూ ఎదురు వచ్చే రాణి కైకేయి జాడేలేదు. ఏమైంది, ఎందుకు ఈ విధంగా ఉంది ఇక్కడి పరిస్థితి అనుకుంటూ పక్కగా ఉన్న కోపగృహం వైపు దృష్టి సారించాడు దశరథుడు. ఎప్పుడైనా తాను ఆలస్యంగా వస్తే అలుక నటిస్తూ ఆ మందిరంలో ఉండడం అలవాటు కదా కైకకు. ఈవేళ తాను ఇంత ఆలస్యంగా వచ్చినందుకు ఆమె చేతిలో శిక్ష తప్పదు మరి అని నవ్వుకుంటూ అటువైపు వెళ్ళాడు. ఆయన ఊహ తల్లక్రిందులైంది. కోపం మూర్తీభవించినట్లున్న కైక రూపాన్ని చూసి ఆందోళనకు గురైనాడు. ఆ కోపాన్ని తగ్గించటానికి ఎన్నో విధాల ప్రయత్నించాడు. ఏం కోరినా ఇస్తానని, అలుకమానమని ప్రేమతో ప్రాధేయపడ్డాడు. మహారాజా, కోరిక తీరుస్తానని మాట ఇచ్చి ఆడి తప్పకూడదు మరి. సరే, నాకిప్పుడు కొత్తగా ఏమీ అవసరం లేదు. మన వివాహమైన కొత్తల్లో దేవాసుర సంగ్రామం జరుగుతున్నప్పుడు దేవతల పక్షాన మీరు యుద్ధానికి తరలి వెళ్ళారు. మీ వెంట యుద్ధ భూమికి నేను కూడా వచ్చిన సంగతి గుర్తుంది కదా మీకు. ఆ యుద్ధంలో మిమ్మల్ని ప్రాణాపాయం నుండి కాపాడినందుకు ప్రతిగా నాకు 2 వరాలు ఇస్తానని, నాకు ఇష్టమైనవి కోరుకోమని కృతజ్ఞతాపూర్వకంగా మీరు చెప్పినప్పుడు, తరువాత ఏదైనా సందర్భం వచ్చినప్పుడు కోరుకుంటానని అన్నాను అంటూ ఆగిన కైక వైపు అనురాగపూర్వకంగా చూస్తూ, అవును, నీవా కోరికలు కోరనే లేదు కదా. పోనీ ఇప్పుడు ఏం కావాలో అడుగుదేవి, తప్పక తీరుస్తాను అన్నాడు దశరథుడు ప్రేమగా. నేను కోరడానికి, మీరు తీర్చడానికి ఇప్పుడు సందర్భం వచ్చింది. అందుకే అడుగుతున్నాను 2 వరాలు. 1, నా పుత్రుడు భరతునికి పట్టాభిషేకం జరిపించండి. 2వది, రాముని 14 సంవత్సరాలు అరణ్యవాసానికి పంపండి అన్నది కైక దృఢమైన స్వరంతో. ఆమె కోరికలు విని విభ్రాంతుడైనాడు దశరథుడు. ఏమిటి ధర్మవిరుద్ధమైన కోరికలు దేవి? ఇటువంటి విపరీతపు కోరికలు ఏ విధంగా అడగగలిగావు? పరిహాసానికే అంటున్నావు కదా, లేక నేను పొరపాటుగా విన్నానేమో అన్నాడు మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ. మాట దాటవేయడానికి ప్రయత్నించకండి మహారాజా, మీరు విన్నది సత్యమే. పరిహాసానికి కాదు, నిజంగా నేను కోరింది ఆవరాలనే. వాటిని ప్రసాదించి మీ వంశస్థులు సత్యవాక్ పరిపాలకులన్న మాటను నిలబెట్టుకోండి అన్నది కైక కఠినంగా చూస్తూ. ఎన్నో విధాలుగా అనునయించి బ్రతిమాలి ఆమె నిర్ణయం మార్చడానికి ప్రయత్నించి విఫలుడైనాడు దశరథుడు. పట్టిన పట్టు విడవలేదు కైకేయి. 2 కోరికలు నెరవేర్చక తప్పదన్నది. నిస్సహాయంగా కూలిపోయాడు దశరథుడు. అంతులేని విచారంలో మునిగిపోయాడు. రాముని విడిచి ఉండలేని ఆసక్తుడినన్న విషయం తెలిసిన దానివి నన్నే విధంగా ఈ నోటితో రాముని వనవాసానికి వెళ్ళమని చెప్పమంటావు? ఇది నా వల్ల కాదు అన్నాడు క్షీణస్వరంతో దశరథుడు. మీరు చెప్పకపోతే మీ మాటగా నేను చెబుతాను. మీరు నా కోరికలు తీర్చడానికి అంగీకరించినట్లే కదా అని ఆయన మౌనంగా ఉండడంతో మీ మౌనాన్ని అంగీకారంగా భావించి ఇప్పుడే రాముని మీ సమక్షానికి రప్పిస్తున్నాను అంటూ రాముని వెంటనే రమ్మని కబురు పంపింది కైకేయి. అప్పటికే రాత్రి చాలా భాగం గడిచిపోయింది. కౌసల్యాదేవి మందిరంలో సీతారాముడు, లక్ష్మణుడు, ఊర్మిళ తల్లుల ఆనందంలో పాలు పంచుకుంటూ ముచ్చటిస్తున్నారు. రాత్రంతా మర్నాడు జరగబోయే పట్టాభిషేకం కూర్చిన ఏర్పాట్లతో అందరూ ఉత్సాహంగా పనులు సవరిస్తూనే ఉన్నారు. తెల్లవారుజామునే మంగళ స్నానాలు చేయించారు సీతారాములకు. కబురు పంపినా కైక ఇంకా రాలేదు. అస్వస్థతగా ఉండదు కదా సుమిత్రతో అన్నది కౌసల్య. ఇద్దరూ సీతారాములు
పట్టు వస్త్రాలు ధరించి ఊర్మిళ, లక్ష్మణుడు, ఇతరులు అమూల్యాభరణాలతో అలంకరిస్తుంటే చూస్తున్నారు. కైకేయి లేని వెలితి స్పష్టంగా కనిపిస్తుంటే, మరోసారి కబురు పంపుదాం, లక్ష్మణుని వెళ్ళమంటాను అన్నది సుమిత్ర. సరిగ్గా అప్పుడే 2 భటులు వచ్చి నమస్కరించారు. మహారాజు గారు కైకేయీదేవి మందిరం నుండి వర్తమానం పంపారు. వెంటనే రాముల వారిని అక్కడికి రావలసిందిగా సందేశం పంపారు అని విన్నవించారు వాళ్ళు. ఆ సందేశం విని దిగ్గున లేచాడు రాముడు. అప్పటికి అలంకరణ పూర్తయింది. ఇంకా పూజా కార్యక్రమాలకు తరలి వెళ్ళవలసి ఉంది. వశిష్ఠ మహర్షి రాగానే పూజకు వెళ్ళాలని అనుకుంటూ ఉన్నారు. నేను వెళ్ళి కైకేయి మాత ఆశీర్వాదం తీసుకుని తండ్రిగారు సత్వరం రమ్మన్న కారణం తెలుసుకుని వస్తాను అంటూ బయలుదేరాడు రాముడు. లక్ష్మణుడు కూడా వెంట వెళ్ళాడు. ఇద్దరు కైకేయి మందిరం చేరి అక్కడ కనిపించిన దృశ్యానికి ఆశ్చర్యం పొందారు. తల్లి కైకేయి చిరునవ్వుతో పలకరిస్తూ ఎదురు రాలేదు. తండ్రిగారు శయ్య మీద పడుకుని ఏదో కలవరిస్తుంటే నిర్లిప్తంగా చూస్తున్నది. వాళ్ల పాదాల చప్పుడుకు వెనుదిరిగి చూసింది కైక. శుభప్రదమైన అలంకరణలో ఉన్న రాముని వైపు తీక్షణంగా చూస్తూ, అప్పుడే పట్టాభిషిక్తుడు కావడానికి సిద్ధమవుతున్నట్లున్నావు రామా. మీ తండ్రిగారు అస్వస్థులై ఉన్నారు. నన్ను వారి ఆజ్ఞగా నీకు ఈ విధంగా తెలియజేయమన్నారు. పట్టాభిషేకం భరతునికి జరుగుతుంది. నీవు వెంటనే బయలుదేరి 14 సంవత్సరాలు వనవాసం కావించటానికి పయనమవ్వవలసింది అన్నది. తప్పకుండా తల్లి, తండ్రి గారి ఆజ్ఞ శిరసావహిస్తాను, వారికి నమస్కరించి వెళతాను అన్నాడు రాముడు నిర్వికారంగా. ఇందులో ఏదో మోసం ఉంది అగ్రజ. తండ్రి గారెప్పుడూ ఆ విధంగా ఆజ్ఞాపించరు. నేను నమ్మను అన్నా. ఈ విపరీతపు ఆజ్ఞకు మీరు తలవొగ్గ అనవసరం లేదు. హఠాత్తుగా తండ్రి గారెందుకు అస్వస్థులైనట్లు నేను తెలుసుకోవాలి ఆవేశంగా అంటూ ముందుకు వచ్చాడు లక్ష్మణుడు. తప్పు లక్ష్మణ, పెద్దల సమక్షంలో ఆ విధంగా మాట్లాడకూడదు. అది మర్యాద కాదు. తండ్రి గారి ఆజ్ఞను శిరసావహించటమే పుత్రుల ధర్మం. ఆ ధర్మాన్ని పాలించటమే నా కర్తవ్యంగా భావిస్తున్నాను. నీవు ఆవేశపడవద్దు అంటూ చేయి పట్టి ఆపాడు రాముడు. ఆ మాటలతో కైక ముఖంలో కొద్దిగా ప్రసన్నత కనిపించింది. రామ, నీకు పెద్దల పట్ల గల భక్తి గౌరవాలు నేను ఎరుగుదును. అందుకే తండ్రి గారి ఆజ్ఞ కాదనవని నమ్ముతున్నాను. నీ కర్తవ్య పాలన కావించు అన్నది. అవశ్యం మాత, ఇప్పుడే వెళ్ళి వనవాసానికి తగిన వేషంలో తిరిగి వచ్చి మీ ఆశీస్సులు తీసుకుని వెళతాను అంటూ లక్ష్మణుని చేయి పట్టుకుని వెనుదిరిగాడు రాముడు. వాళ్ళు వెళుతున్న వైపు తృప్తిగా చూసి, రామా నాయన ఎక్కడున్నావు, రామా రామా అని కలవరిస్తున్న పతివైపు తిరిగింది కైక. రాముడు అరణ్యాలకు వెళ్ళడానికి అంగీకరించాడు, ఏమాత్రం సంశయించకుండా. ఇక మీరు విచారం మానండి, భరతునికి వర్తమానం పంపుతున్నాను. రాగానే నా పుత్రుడికి పట్టాభిషేకం జరిపించాలి అని చెప్పింది. స్వార్థంతో కళ్ళు మూసుకుపోయి కరడు గట్టింది నీ హృదయం. నీతో మాట్లాడటం మహాపాపం. వెళ్ళిక్కడి నుండి. నా రాముడు వనవాసానికి వెళ్ళడానికి వీల్లేదు అంటూ లేవబోయి తిరిగి శయ్యపై వాలిపోయాడు దశరథుడు. రామా, నా కన్న తండ్రి, ఏమిటి వేషం? ఎందుకు ఈ విధంగా జరుగుతున్నది? మహారాజుగా పట్టాభిషిక్తుడవు కావలసిన వాడివి, ఇంతలో ఈ విధంగా జటావల్కాలు ధరించి వనవాసానికి సిద్ధమైనావు. నిన్ను ఈ విధంగా వెళ్ళమని ఆజ్ఞాపించి మీ తండ్రి గారు ఆనందంగా ఉండగలరా నాయన? అప్పుడు యాగరక్షణార్థం ముని వెంట వెళ్ళినప్పుడే ఎంతో ఆవేదన చెందిన ఆయన నిన్ను చూడకుండా 14 సంవత్సరాలు గడపగలరా తండ్రి? మేమందరం ఏ విధంగా ప్రాణాలు నిలుపుకుని బ్రతికి ఉండగలం? వద్దు నాయన, తొందరపడకు అంటూ నచ్చజెప్పడానికి చూశారు తల్లులు సుమిత్ర, కౌసల్య. రాముడు కైకేయి మందిరం నుండి తిరిగి వచ్చి చెప్పిన వార్త అందరికీ పిడుగుపాటి అయింది. ఊహించని ఆ హఠాత్ పరిణామానికి నిర్ఘాంతపోయారు అందరూ. ఆనందోత్సాహాలతో సందడిస్తున్న అంతఃపురంలో ఒక్కసారిగా ఆందోళన, విషాదం చోటు చేసుకున్నాయి. రాముడు పట్టు వస్త్రాలు, అమూల్యాభరణాలు తీసివేసి మునికుమారుడిలా వేషధారణ కావించటం అందరికీ ఎంతో బాధను కలిగించింది. ఆ బాధను మరింతగా ఎక్కువ చేసింది సీతాదేవి. లక్ష్మణుడు కూడా అదే విధంగా తయారై రావడంతో నారచీర ధరించి వచ్చిన సీతను దగ్గరకు తీసుకుంటూ, నీవు కూడా ఈ అంతఃపురానికి వదిలి అరణ్యాలకు తరలి వెళ్ళడానికి నిశ్చయించుకున్నావా అమ్మ? ఎండకన్నెరుగని సుకుమారివి నీవు, అటువంటి చోట్ల జీవించలేవు పుత్రి అన్నది కౌసల్య గద్గద కంఠంతో.
క్షమించండి. పతిని నీడలా అనుసరించటమే పత్నీ ధర్మమని మీకు తెలుసు కదా. వారి వెంట ఉంటే అరణ్యాలలో కూడా ఆనందంగానే గడపగలను. నన్ను ఆశీర్వదించి వెళ్ళడానికి అనుమతినివ్వండి అన్నది సీత నమస్కరిస్తూ. లక్ష్మణుడు తల్లుల బాధ్యత పత్ని ఊర్మిళకు అప్పగించాడు. ఆమెను అనునయించి తాను వెళ్ళడానికి ఒప్పుకునేలా చేశాడు. అన్నను విడిచి ఒక్క క్షణం ఉండలేనని తెలుసు కదా నీకు. అందుకే వాళ్ల వెంట నీవు వెళ్ళటం నాకు తృప్తిని కలిగిస్తున్నది అన్నది సుమిత్ర చెమర్చిన కళ్ళతో వాళ్లను దీవిస్తూ. రాముని ఆజ్ఞతో రథాన్ని సిద్ధపరిచి రాజభవనం బయట నిలిపాడు మంత్రి సుమంతుడు. గురు వశిష్ఠ మహర్షికి పాదాభివందనం కావించి అనుజ్ఞ వేడాడు రాముడు. రామచంద్ర, మానవ సంకల్పం కన్నా దైవ సంకల్పం ఎంతో బలవత్తరమైనది. జరిగే ప్రతిఘటన దైవ ప్రేరితమేనని గ్రహించుకోవాలి. ఈ విధంగా నీవు వనవాసానికి తరలి వెళ్ళడం వల్ల లోక కళ్యాణమే జరగగలదు. విచారించవలసిన పని లేదు. వెళ్ళిరండి అంటూ ఆశీస్సులందించాడు వశిష్ఠుడు. ముగ్గురు కైకేయి మందిరానికి వెళ్ళారు. ముందుగా సీత వెళ్ళి కైకేయికి దశరథ మహారాజు పాదాలకు నమస్కరించింది. పుట్టింటికి వెళుతున్నంత సంతోషంగా వెళుతున్నావు. ఇదిగో నీకు ఈ వస్త్రాభరణాలు కానుకగా ఇస్తున్నారు మీ మామగారు, స్వీకరించు అంటూ కైకేయి అందించిన వస్త్రాభరణాలను మౌనంగా అందుకుంది సీత. రామలక్ష్మణులు కూడా నమస్కరించారు. నిర్లిప్తంగా చూస్తూ నిలిచింది కైకేయి. పాదాలకు రాముని చేయి తగలగానే దశరథునిలో చలనం వచ్చింది. రామా, వచ్చావా? ఎక్కడ ఉన్నావు రామా అంటూ తిరిగి కలవరిస్తుంటే వాళ్ళను వెళ్ళమన్నట్లు సౌజ్ఞ చేసింది కైక. వారు త్వరగా స్వస్థత పొందాలి, రాజవైద్యుడిని పిలిపించండి అని చెప్పి బయటకు వచ్చేశారు. తమ కోసం ఎదురు చూస్తున్న రథం మీద ఆసీనులైనారు. అప్పటికే పట్టాభిషేకం జరగడం లేదని, రాముడు వనవాసానికి తరలి వెళుతున్నాడని తెలిసి ప్రజలందరూ వచ్చి గుమికూడారక్కడ. శ్రీరామచంద్ర ప్రభువు మీ చల్లని పాలనలో జీవించాలని ఆశిస్తున్న మమ్మల్ని విడిచి మీరు వనాలకు తరలిపోతున్నారా? అలా జరగడానికి వీల్లేదు. మమ్మల్ని చల్లగా చూసే మిమ్మల్ని విడిచి ఈ అయోధ్యలో మేము నివసించలేము. మీ వెంట మేము వస్తాము అంటూ రథాన్ని చుట్టుముట్టి కన్నీళ్లతో వేడుకుంటున్న ప్రజానీకాన్ని తన మృదు భాషణలతో సమాధానపరిచాడు రాముడు. 14 సంవత్సరాల వనవాసానంతరం తిరిగి వస్తానని, సమర్థుడైన భరతుని పాలనలో వారందరూ సుఖశాంతులతో జీవించగలరని, తండ్రి ఆజ్ఞ పాలించడం తన కర్తవ్యమని, అందుకు ప్రజల అంగీకారం కూడా కోరుతున్నానని చెప్పడంతో భారమైన హృదయాలతో వీడ్కోలు పలికారు జనాలు. రథం నగర వీధులను దాటి వేగంగా సాగిపోయి గంగానదీ తీరాన్ని చేరింది. సుమంత, రథాన్ని ఆపు చేయించు. ఇక్కడ దిగి మేము ఆవలిగట్టు చేరి అరణ్యాలలోకి పయనించుతాము. మీరు తిరిగి వెళ్ళి ఈ వార్త తల్లులకు తెలియజేయండి అన్నాడు రాముడు రథాన్ని ఆపమని చెబుతూ. శ్రీరామ, ఇది శృంగబేరిపుర ప్రాంతం. ఈ ప్రాంతం నిషాదరాజు గుహుని పాలనలో ఉన్నది. అతను మీకు నది దాటడానికి సహాయపడగలడు. అతనికి మీరిక్కడకు వస్తున్న వార్త అంది ఉంటుంది. అదుగో తన వాళ్లతో ఇటే వస్తున్నాడు అన్నాడు సుమంతుడు కొద్ది దూరం నుండి వస్తున్న వాళ్లను చూపుతూ. మంచిది, ఇక మీరు తిరిగి వెళ్ళండి అని రథం దిగి ఆ వైపుగా చూస్తూ అన్నాడు రాముడు. సుమంతుడు నమస్కరించి భారమైన హృదయంతో వెనుదిరిగిపోయాడు. శ్రీరాముని పాదసేవలో గుహుడు. అదుగో నా రామచంద్రుడు వచ్చేస్తాడు, పదండి త్వరగా అని తన వాళ్లను అదిలించి త్వరగా పరుగులాంటి నడకతో సీతారామ లక్ష్మణులను చేరవచ్చాడు గుహుడు. కోయరాజైన గుహుడు పూర్వజన్మ సంస్కారం కలవాడు. గత జన్మలో తనకే తెలియకుండా గురుద్రుహుడనే బోయవాడు ఒక మహాశివరాత్రి నాడు కావించిన పూజార్చనలకు ప్రసన్నుడైన పరమేశ్వరుడు ఆ బోయవాడికి మహావిష్ణువు రామునిగా జన్మించినప్పుడు ఆ స్వామిని సేవించి తరించే భాగ్యం లభించగలదని అనుగ్రహిస్తాడు. గురుద్రుహుడు మరుజన్మలో గుహునిగా జన్మించి రామభక్తుడై ఆ స్వామి సేవాభాగ్యం కోసం ఎదురు చూస్తున్నాడు. రామచంద్ర, నీ రాక కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నాను. ప్రభువు, ఇన్నాళ్లకు నా నిరీక్షణ ఫలించింది. పరమ పురుష రామ, నీకు 1,000,000,000 ప్రణామాలు అంటూ పాదాల దగ్గర వాలి ఆ పాదాలను తదేకంగా చూస్తూ పరవశించిపోయాడు. బ్రహ్మ కడిగిన పాదాలివి, పరమపావని గంగమ్మ తల్లి ఈ పాదాల నుండే పుట్టినది అనుకుంటూ
కన్నుల రమోడ్చి ధ్యానిస్తున్న గుహుడిని సాదరంగా లేవనెత్తి, నిషాదరాజా, మమ్మల్ని గంగానదిని దాటించి ఆవలి తీరం చేర్పించు అన్నాడు రాముడు అతని వైపు ప్రసన్నంగా.